జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు మమతా బెనర్జీ తెలుసు కదా, అదే అభినవ్ శూర్పణఖ, ఆవిడ గురించే ఈ న్యూస్. మమతా బెనర్జీని శత్రుఘ్న సిన్హా సావు దెబ్బ కొట్టినాడు. ఇంతకు ఈ శత్రుఘ్న సిన్హా ఎవరు, ఏం చేసినాడు, ఏంద్రా స్వామి, ఆమెమో అభినవ్ శూర్పణఖ కదా, సూడో సెక్యులర్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. అట్లాంటిది ఆవిడ గారిని ఏనేం చేయగలుగుతాడు అనేది మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ అంటే మీకే అర్థమవుతుంది, ఓకేనా? శత్రుఘ్న సిన్హా పేరును కొంతమంది అయితే వినుంటారు, మరి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ ఎవరి శత్రుఘ్న సిన్హా, ఆయన ఎవరో ముందు మనం తెలుసుకుందాం, ఓకేనా? శత్రుఘ్న సిన్హా అంటే ఈయన ఒక బాలీవుడ్ నటుడు అనమాట. నటుడు అంటే మామూలు నటుడు కాదు, బాగా పేరు మోసినటువంటి నటుడు. బాలీవుడ్ సినిమాల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాల్లో నటించాడు. చిన్న వయసులోనే మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించినాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో విలన్ పాత్రలకు శత్రుఘ్న సిన్హా కరెక్ట్గా సూట్ అవుతూ ఉన్నాడు. ఆ విలన్ పాత్రను కూడా శత్రుఘ్న సిన్హా అద్భుతంగా పోషిస్తూ ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? అందుకే ఈయన గారిని మంచి నటుడు అని చెప్పిన. నిజానికి ఈ శత్రుఘ్న సిన్హా జాతీయవాది, అలాగే హిందుత్వవాది కూడా. ఈ శత్రుఘ్న సిన్హా వాజ్పేయి గారి కాలంలోనే, అంటే ఇప్పుడు 2003లోనే కేంద్ర మంత్రిగా పనిచేశాడు. కేంద్ర నౌకా రవాణా మంత్రిగా దాదాపు 18 నెలలు పనిచేశాడు. సరే, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది, మన కర్మగాలి, అది వేరే విషయం. ఇక 2006లో ఈయన గారు బీజేపీ సాంస్కృతిక కళా విభాగానికి అధిపతిగా నియమితుడైనమాట. ఇకపోతే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా బీహార్లోనే పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైంది, మన అదృష్టం కొద్దీ. అయితే మోడీ ప్రభుత్వంలో ఈ శత్రుఘ్న సిన్హాకు స్థానం అయితే లభించలా. ఎందుకంటే అంతకుముందు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినాడు కదా, మళ్ళీ ఏదో ఆశించాడు, కుదరలా. దీంతో శత్రుఘ్న సిన్హా తలబిరుస్తానాన్ని అయితే ప్రదర్శించి బీజేపీకి ఏకంగా రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపినాడియా. ఇక టీఎంసీలో చేరిన తర్వాత, అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సూడో సెక్యులర్గా మారిపోయినాడు. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లోక్సభ ఎంపీగా గెలుపొందినాడు. బాబా సరేలే, ఎందుకంటే ఆడ పశ్చిమ బెంగాల్లో ఆవిడ గారి హవా కొంచెం ఉన్నది కదా, ఆ హవాలో ఏదో కొట్టుకొని గెలిచాడులే అనుకుందాం. అయితే ప్రస్తుతం యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పైన సభలో, అంటే పార్లమెంట్లో అసలు ఓటింగే జరగనివ్వమని చెప్పేసి, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని, ఇది సెక్యులరిజానికి మాయని మచ్చని చెప్పేసి, కాబట్టి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఈ మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అనేటువంటి మమతా బెనర్జీ స్పష్టంగా తెలియజేసింది. సరే, ఆవిడ ఫీలింగ్ ఆమె చెప్పిందిలే. ఇప్పుడు అది కాదులే, యూసీసీ అంటే ఏంది? యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది? అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, అందరికీ ప్రభుత్వం అన్నాక అందరికీ ఒకే విధమైన చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఒకటే ఉండాలన్నట్టు. మరి సెక్యులరిజం దేశం అంటారు కదా, సెక్యులర్ దేశమా? పెళ్ళిళ్ళ సరే ఓకే, పిల్లల సరేలే ఓకే, చట్టమా? ఏంది ఇదంతా? అంటే హిందువులు ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళు 10 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? హిందువులు 2 బిడ్డలు కంటే వాళ్ళు 50 మంది బిడ్డలు కనొచ్చా? ఏంది దరిద్రం అంతా? ఇది సెక్యులరిజం దేశం అన్నప్పుడు, ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు అంతా సమానమైనప్పుడు, మరి ఒక మతానికి ఒక రకంగా, ఇంకొక మతానికి ఇంకొక రకంగా ఏంది? ఈ సెక్యులర్ దేశం అని చెప్పేసి ఆవిడ గారు ఎవరో స్వయానా ఫిరోజ్ జహంగీర్ గాంధీ వాళ్ళ వైఫ్, ధర్మ పత్ని ఆమె ఎమర్జెన్సీ పెట్టి మరి దీన్ని సెక్యులర్ దేశం చేసింది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉండేటటువంటి మతాలకు, కులాలకు చట్టం అంతా చుట్టం కాకుండా అందరికి ఒకే విధంగా ఉండాలి కదా. మరి ఏం జరుగుతుంది? ఈ దరిద్రమేంది, ఈ భావ దరిద్రమేంది అంటాలే. సరే, ఇప్పుడు అదే తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి శత్రుఘ్న సిన్హా ఈరోజు మీడియాతో మాట్లాడుతా, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అత్యంత కీలకమైనటువంటి బిల్లు, ఇది మన దేశానికి అవసరమైన బిల్లు, దీనిపైన అన్ని పార్టీలు కలిసి కూర్చొని
చర్చించి దీన్ని అమల్లోకి తీసుకురావాలి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అమల్లోకి తీసుకొచ్చి మంచి పని చేసింది. ఇక గొడ్డు మాంసంపై అంటే బీఫ్ అంటారు కదా, ఈ బీఫ్ పైన ఖచ్చితంగా బ్యాన్ అయితే విధించాల్సిందే. ఈ బీఫ్ను కొన్ని రాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీన్ని చూస్తా మనం కూర్చోకూడదు. ఖచ్చితంగా ఈ బీఫ్ పైన నిషేధం అయితే విధించాలి. ప్రస్తుతం కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గరే ఈ మాంసాహారం పైన బ్యాన్ ఉండదు, కానీ దేశవ్యాప్తంగా ఈ బీఫ్ పైన నిషేధం అయితే విధించాలంటూ శత్రుఘ్న సిన్హా మమతా బెనర్జీ మతి పోయేటట్టు వ్యాఖ్యలు చేసినాడు. ఎందుకంటే అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను మొదట వ్యతిరేకించిందే మమతా బెనర్జీ. వినండి, కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి, కావాలంటే సెర్చ్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో. అలాంటిది ఆమె పార్టీలోనే ఉండి ఈ శత్రుఘ్న సిన్హా యూనిఫామ్ సివిల్ కోడ్కు మద్దతు ప్రకటించాడు. అలాగే బీఫ్ పైన నిషేధం విధించాలా, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు విపరీతంగా ఈ బీఫ్ను వినియోగిస్తున్నారని చెప్పి మాట్లాడినాడు. అసలు ఈ బీఫ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రం ఈ పశ్చిమ బెంగాల్. ఎందుకంటే అది కూడా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు, ఇక్కడ విపరీతంగా బీఫ్ని అయితే తింటారు. అందుకే ఉద్దేశపూర్వకంగా శత్రుఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇక మాంసాహారాన్ని అంటే ఈ బీఫ్ను దేశవ్యాప్తంగా నిషేధించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని అయితే ఆయన కోరినాడు. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. కలకత్తా నగరంలో ఉన్నన్ని నాన్ వెజ్ రెస్టారెంట్లు ప్రపంచంలో మరే నగరంలో కూడా లేవు. అసలు కలకత్తాలో వెజ్ మీల్స్ దొరకడం చాలా కష్టం అంట. నాకు ఒకటి గుర్తొస్తుందియా, నా చిన్నప్పుడు ఎక్కడికన్నా చిన్న చిన్న టౌన్కి ఎక్కడికన్నా కానీ పోతే బాగా పప్పు వేసి సాంబార్ వేసి రసం వేసి తాళింపులు పచ్చళ్ళు అన్నీ వేసి అన్నం పెడతా ఉన్నారు. ఈ బ్రాహ్మణ భోజనశాలలు అని చెప్పేసి బ్రాహ్మణ్స్ హోటల్స్ అని చెప్పేసి చాలా ఉంటా ఉన్నాయి. ఊడమ్మ నాకు ఇప్పుడు ఏడన్నా కొంచెం మంచిగా వెజ్ మీల్స్ ఏడన్నా తిన్నా అనుకుంటే దొరికే పరిస్థితి లేదు. అంతకుముందు బిర్యానీలు ఇవన్నీ దొరికేదిలే, ఈ వెజ్ మీల్సే. కావాలంటే నీకు చికెను మటను కోడిగుడ్డు ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉన్నాయి, కానీ ఈ బిర్యానీలు అయినలే. ఇప్పుడు ఏడబట్ట ఈ దరిద్రం ఏందో, ఈ బిర్యానీ అంట అదంట ఇదంట, ఏది ఇదంతా యాడ్ నుంచి వచ్చింది మనకి కాదు, యాడ్ నుంచి వచ్చింది అంతా. ఇప్పుడు సరే పప్పు కావాలన్నాడు పప్పు తింటాడు, ఏది కావాలన్నాడు అది తింటాడు. మనకేంటంటే మనమేమి సాత్వికులం కాదు, శాఖాహారం అయితే కాదు, నేనైతే కాదులే. మనం చికెన్ తింటాం, మటన్ తింటాం, గుడ్డు తింటాం, చేప తింటాం, మనం అన్నీ తింటాం. అన్నం దొరకాలా, పప్పు దొరకాలా, చేప దొరకాలా, మటన్ దొరకాలా, అన్నీ దొరకాలా. అట్ట కాకుండా అసలు వెజిటేరియన్ అనేదే లేదు, ఓన్లీ బిర్యానీ అంటే ఏం బిర్యానీ రా స్వామి, బిర్యానీలో ఏం పోషకాలు ఉంటాయి, అది దీన్ని మీరు ఏం బొలుద్దామని మీకు ఏం పవర్ ఉంటుంది, బుద్ధితే ఒకటికన్నా మూతిపళ్ళు రాతాయా, ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఇకపోతే కలకత్తా విషయానికి వస్తే మనకు ఈ వెజ్ మీల్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని మరి అక్కడికి పోవాలంటే అంటే దొరకదు. అందుకు కారణము బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలే. వీళ్ళ మూలంగా కలకత్తాలో నాన్ వెజ్ రెస్టారెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక్కడ కలకత్తా రెస్టారెంట్లు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఉండవన్నమాట, అర్థమైందా? కలకత్తాలో రెస్టారెంట్లు పరమ నీచంగా కనీసం ఆ ప్లేట్లు గడుగుతారా, గ్లాసులు గడుగుతారా, ఎట్టుంటుందో కూడా తెలియదు. అట్నే ఈగలు అంతా గబ్బు కొట్టుకుంటూ ఉంటాయి, ఆ మారి ఉంటుంది. చూస్తూ ఉంటేనే వాంతి వచ్చేటట్టు ఉంటాయన్నమాట. అసలు పరిశుభ్రత అనేదే ఉండదు. పేరుకే రెస్టారెంట్, కానీ ఈ కాకా హోటల్స్ కంటే దారుణంగా ఉంటాయి. సరే, మళ్ళా విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి శత్రుఘ్న సిన్హా ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్లు చేసినట్టయితే కనపడుతుంది. దాంట్లో అయితే డౌట్ ఏం లే. నేను మొదట్లో చెప్పినట్టు ఈయన గారు ఒక జాతీయవాది, కానీ అహంకారంతో తలబిరుస్తనంతో బీజేపీకి రాజీనామా చేసి బురదగుంటలో పడినాడు అని చెప్పిన. బురదగుంట అంటే ఏంది? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. చివరికి తన కూతురైనటువంటి సోనాక్షి సిన్హాను కూడా ఈ దరిద్రంలోకి నెట్టినాడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సోనాక్షి సిన్హా లవ్ జిహాద్ ట్రాప్లో పడి జహీర్ ఇక్బాల్ అనే ఒక ఆయన గారిని పెళ్లి చేసుకునేది. మీకు అర్థం అవుతుంది కదా నేనేం చెప్తున్నాను. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే శత్రుఘ్న సిన్హా ఇప్పుడు పశ్చాత్తాపడతా ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే కన్న కూతురు మన ధర్మం కాదు, ఈయన అభిమానించే ఆరాధించే దైవం కాదు, ఎవరినో పోయి పెళ్లి చేసుకునింది. దానివల్ల ఈయన పశ్చాత్తాపడతా ఉన్నట్టు కనపడుతుంది. తాను చేసిన తప్పులను ఇప్పుడు సర్దిద్దుకోవాలని భావిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తృణమూల్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఈ శత్రుఘ్న సిన్హా అయితే వ్యవహరిస్తాడు. ఇక ముందు ఏం జరుగుతుందో మనం చూడాలి. భవిష్యత్తులో జరిగే విషయాల్లో అన్నీ కూడా ఎప్పటికెప్పుడైతే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. మొత్తానికి ఒకటేనైనా, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు.
చట్టాలు ఉంటే హిందువులకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే అందరికీ అనుకూలంగా ఉండాలి. ఏది అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం అన్నట్టు. అట్లా కాకుండా ఒక మతానికి ఒక విధంగా, ఒక మతానికి ఒక విధంగా ఏంది అదే ఏందంటాలే. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే, విభేదిస్తే ఖచ్చితంగా వాళ్ళ మెట్లతో కొట్టాలి. దాంట్లో అయితే డౌట్ ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మాట, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే ఫలానా మనిషి ఇదిగో న్యూస్ అఖండ ఛానల్ చూస్తా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా అని చెప్పి నాకు కానీ తెలిసి ఉంటే నేను వచ్చి మిమ్మల్ని అడిగింది, ఏ కారణం చేత నువ్వు చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నువ్వేమన్నా డబ్బులు ఇచ్చినావా? లేదు కదా. మరి అలాంటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమి? ఎవరెవరో డెకాయట్టు పొరంబోకు వాళ్ళంతా కూడా లక్షల్లో మిలియన్లో ఉన్నారు వాళ్ళ సబ్స్క్రైబర్లో. ఒక జాతీయవాద ఛానల్లో నీకేమి సబ్స్క్రైబ్ చేసుకునేదానికి? ఒకసారి ఆలోచించండి. జై శ్రీరామ్.